హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో నీట్ యూజీ 2024కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు మనం తెలంగాణలో 2024లో 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే రాబోతున్నాయి అనుకున్నాము. వాటికి అడిషనల్గా 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో అవి యాడ్ అయిపోతున్నాయి. టోటల్గా ఒకవేళ ఎన్ఎంసీ అనేది 2024లో అన్ని మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తే దాదాపుగా 10 మెడికల్ కాలేజెస్ అనేవి తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవైలబుల్గా ఉండబోతున్నాయి. సో ఆ కాలేజ్ యొక్క నేమ్ ఏంటి అండ్ ఆ కాలేజ్ డీటెయిల్స్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నీట్ రిలేటెడ్ ఎలాంటి కంటెంట్ అయినా కూడా మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఫాలో చేయండి. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వరు. విజన్ అప్డేట్ నుంచే మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. 2023లో చాలా సక్సెస్ఫుల్గానే చాలామంది స్టూడెంట్స్ని గైడ్ చేయడం జరిగింది. మీరు ఛానల్లో చూసుకోవచ్చు. స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి. మీరు ఏ వీడియో కిందకి వెళ్ళినా కూడా విజన్ అప్డేట్ మాకు హెల్ప్ చేసిందని చాలామంది చెప్తారు. ఒకవేళ మీకు విజన్ అప్డేట్ నుంచి హెల్ప్ కావాలి, 2024 నీట్కి సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా visionupdate.in అనే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీరు 1000 రూపీస్ పెట్టి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, విజన్ అప్డేట్ని సపోర్ట్ చేయాలనుకుంటే 2000తో జాయిన్ అవ్వచ్చు, మీరు 3000తో కూడా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అవుతే సో మీకు ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే అఫీషియల్గా మీకు స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఇందులో కట్ ఆఫ్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. వాట్సాప్ గ్రూప్కి మీకు మిమ్మల్ని యాడ్ చేస్తారు. అండ్ మీకు ప్రయారిటీ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మీకు ఫాలో అప్ ఉంటుంది. ప్రతిరోజు మీకు నీట్ రిలేటెడ్ ఎలాంటి అప్డేట్ అయినా ఉంటాయి. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేసి అడగచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అండ్ ఫీడ్బ్యాక్ తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. సో కొంతమందిని మాత్రమే మెంటర్షిప్లోకి తీసుకుందాం అనుకుంటున్నాము 2024లో. సో మీరు ముందుగా జాయిన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు జాయిన్ అవుతే కౌన్సిలింగ్ వరకు మళ్ళీ సపరేట్గా ఉంటుందేమో అనుకోకండి. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రతిదీ మీకు అప్డేట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు టోటల్గా ఈ ఇయర్ 2024లో కొత్త మెడికల్ కాలేజీలు కావాలి అని ఎన్ఎంసీకి అప్లికేషన్ చేసుకున్న కాలేజీలు 112 న్యూ మెడికల్ కాలేజీలు అండ్ మెడికల్ సీట్లు ఇంక్రీజ్ చేయమని అప్లికేషన్ చేసుకున్న కాలేజీలు 58. ఓకేనా, కంప్లీట్లీ 170 అప్లికేషన్స్ వచ్చాయి. సో మనకు ఈ 58 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 58 అప్లికేషన్లలో తెలంగాణ నుంచి సీట్లు ఇంక్రీజ్ కావాలి అని ఒక్క కాలేజ్ కూడా అప్లికేషన్ చేయలేదు. కాకపోతే ఏదైతే 112 న్యూ మెడికల్ కాలేజీలు రాబోతున్నాయో సో ఈ 112 మెడికల్ కాలేజీలలో తెలంగాణ నుంచి 10 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఆ 10 మెడికల్ కాలేజీలు ఏంటనేది నేను ఒక్కొక్క కాలేజ్ గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకు ఏ కాలేజీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రజెంట్ ఏమేమి కాలేజ్ అని చూద్దాము. ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబ గద్వాల అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేసరికి మనకు మెదక్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేసరికి ములుగు అండ్ దాంతోపాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేసరికి మనకు మహేశ్వరం షాద్నగర్ సంబంధించి అండ్ దాంతోపాటు మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట అండ్ దాంతోపాటు సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనకు మల్కాజ్గిరి అండ్ దాంతోపాటు మనకు అడిషనల్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి భువనగిరి అండ్ దాంతోపాటు మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట్. ఇవి 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అండి. సో ఈ 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలతో పాటు మనకు 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఇప్పటివరకు అసలు లిస్టులో లేని కాలేజ్ సరికి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సో మనకు నిజామాబాద్లో నుంచి రావడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మనకు నిజామాబాద్లో మళ్ళీ రాబోతుంది. దానితో పాటుగా మనకు నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది మనకు 2 ఇయర్స్ అని చెప్తున్నారు. అంటే 2022 నుంచి ఈ మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్తున్నారు. అది మనకు 2024లో మళ్ళీ వీళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవడం జరిగింది. సో మనకు 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు క్రిస్టియన్ మైనారిటీ మెడికల్ కాలేజ్ నిజామాబాద్తో పాటు నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకు హైదరాబాద్లో ఈ మెడికల్ కాలేజ్ అనేది రాబోతుంది. సో దాదాపుగా మనకు 10 మెడికల్ కాలేజ్ అనేది
రాబోతున్నాయి. సో ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు 8 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అందులో 100 సీట్స్ అని కొంతమంది, 50 సీట్స్ అని కొంతమంది. సో మనకైతే ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎన్ఎంసీ నుంచి మాత్రమే రిలీజ్ కావడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఒకవేళ పర్మిషన్ వస్తే ఒక్కొక్క కాలేజ్లో 150 సీట్స్కి ఖచ్చితంగా పర్మిషన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నోవా ఇన్స్టిట్యూట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్ కూడా ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం ఉంది. సో దాదాపుగా ప్రైవేట్ కాలేజీలలోనే 300+ సీట్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అండ్ ప్రైవేట్ 2 కాలేజీలో ఉన్న 50% ఆఫ్ ద ఏ క్యాట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిజర్వ్ ఫర్ తెలంగాణ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఓన్లీ బీ క్యాట్ అండ్ సి క్యాట్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అది తెలంగాణ వాళ్ళకి మాత్రమే గుడ్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజీలు అప్లికేషన్ చేసుకున్నాయి అండ్ ఎన్ని కాలేజీలు సీట్స్ ఇంక్రీజ్ కోసం అప్లికేషన్ చేసుకున్నాయి అనేది వాటి లిస్ట్ కూడా చెప్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. మీరు డౌట్స్ అడుగుతూ ఏమైనా కావాలి డీటెయిల్స్ అంటే అక్కడ రిప్లై ఇవ్వరు. మెంటర్షిప్ స్టూడెంట్స్ కోసం మాత్రమే మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఏ అప్డేట్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ సో మీకు ఛానల్ నుంచి కానీ కంప్లీట్ ఉంటుంది. ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.